మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మహిళలకు ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక మహిళకి కడుపులో ఏకంగా 6 కేజీల ఫైబ్రాయిడ్ వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ 6 కేజీల కణితిని బయటకు తీశారు. దీన్ని వైద్య చరిత్రలో ఒక పెద్ద రికార్డ్ గా కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా నా ఎదురుగానే ఉన్నారు. ఆవిడే రజనీ గోవుల గారు. రజనీ గారితో మాట్లాడి ఈ ఫైబ్రాయిడ్ కి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. 6 కేజీల ఫైబ్రాయిడ్ మీ కడుపులో ఉంది. ఇన్ని రోజులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. మీరు కూడా బాగున్నారు, సంతోషం. అయితే ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉందని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా అండి? అంటే నాకు నార్మల్ గా ఫైబ్రాయిడ్ ఉందని దానికి కావాల్సిన సిమ్టమ్స్ ఏమీ లేకుండే అండి. నార్మల్ గా ఫైబ్రాయిడ్ ఉంటే మనకి పీరియడ్ సరిగా అవ్వకపోవడము, లేదా నడుము నొప్పి రావడము, చాలా రకాలుగా కొన్ని ఉంటాయంట. నాకు అలాంటిది ఏమీ లేకుండే. సో నేను కూడా ఏం లేనప్పుడు మనం నార్మల్గా ఎందుకు చూయించుకుంటాం. కాకపోతే నేను లాస్ట్ మంత్ మే 21కి వెళ్ళా హాస్పిటల్కి జస్ట్ చెకప్కి. దానికి ఒక 2-3 డేస్ ముందు నుంచి కొంచెం హెవీనెస్ అనిపిస్తుంది లైట్గా. ఏదో బ్లోటింగ్ ఇష్యూ ఉండొచ్చు. నార్మల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం, సో బ్లోటింగ్ ఇష్యూ ఉండొచ్చేమో, లేదా మోనోపాస్కి ముందు ఇలా అవుతుందేమో అలా అనుకున్నానే కానీ నాకు కడుపులోనే ఇంత ఫైబ్రాయిడ్ ఉందని నాకు తెలియదండి. సో హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు టెస్ట్ చేశాకనే రిపోర్ట్స్లో తెలిసింది నాకు ఫైబ్రాయిడ్ ఉందని. రజనీ గారు, నార్మల్ గా ఫైబ్రాయిడ్ అంటే గర్భాశయంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ కణితి ఎక్కడ ఉంది? నాకు పైన ఇక్కడ వచ్చిందండి, అబ్డామిన్ ఇక్కడ. అది చాలా పెద్దదనమాట. అది ఏమైందంటే నా యూట్రస్ గర్భసంచిని కూడా కవర్ చేసేసింది. అయితే వాళ్ళు చెప్పారనమాట, సిటీ స్కాన్లో చూసిన తర్వాత నా గర్భసంచి కనబడట్లేదు. బికాజ్ అది మొత్తం ఏం చేసిందంటే ఆ ఫైబ్రాయిడ్ ఎక్కడెక్కడ ప్లేస్ దొరికిందో మొత్తం ప్లేస్ని ఆక్యుపై చేసేసుకుంది కడుపులో. ఫైబ్రాయిడ్ తీయాలి, యూట్రస్ తీయాలి, అండ్ ఓవరీస్ కూడా తీయాలని చెప్పారు. సో నేను అడిగాను అనమాట, మళ్ళీ ఓవరీస్ ఎందుకు తీయాలి, ఎందుకంటే ఓవరీస్ అయితే ఎఫెక్ట్ కాలేదు కదా అంటే, యాక్చువల్గా ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే సేఫ్ సైడ్గా తీస్తారంట. ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా క్యాన్సర్. నార్మల్గా అన్ని ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ కాదండి. కాకపోతే ఏది తీసినా టెస్ట్కి పంపిస్తారు. ఫస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది మనకు అదేందని. నాది కూడా సేమ్ జరిగింది. నాకు 2nd అయింది సర్జరీ. టెస్ట్ చేశారు, బై గాడ్ గ్రేస్ అది క్యాన్సర్ కాదు. రజనీ గారు, 6 కేజీల ఫైబ్రాయిడ్ మీ కడుపులో ఉంది. మరి పొట్ట ఉబ్బడం గానీ ఇంకేమైనా సిమ్టమ్స్ అసలు ఇబ్బందికరంగా గానీ ఏమీ లేదా? అంటే లైక్ బేసిక్గా నా బాడీ తత్వం ఎట్లా అంటే, నేను కొంచెం చబ్బీ టైప్ నార్మల్గానే. నేను ఏదో తిన్నుగా ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ పొట్ట పెరిగిందంటే అట్లా ఏం లేదు. ఉన్న పొట్టలోనే అది పేరుకుపోయింది. ఎట్లా దొరికితే అట్లా, ఏ ప్లేస్ దొరికితే అది అది ఎలా ఉంటుందంటే దానికి నర్వ్స్ ఉంటాయి, ఇట్లా కనబడుతుంది, డిఫరెంట్గా ఉంటుంది. నేను చూసాను కదా, సో అది కొంచెం చూడడానికి డిఫరెంట్గా ఉంది. నేనే దాన్ని చూసేసరికి నాకు తర్వాత చూపించాను, భయం వేసింది. అంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వడం గానీ అలా ఏమి అనిపించలేదా? మీరు వెయిట్ చూసుకోలేదా ఆ మధ్య కాలంలో? మేబీ నేను నార్మల్ వెయిట్ ఉన్నాను. ఐ థింక్ అది ఉండడం వల్ల నేను వెయిట్ తగ్గుతున్నా, దీని వెయిట్ పెరిగి ఉంటుంది. అవి 2 ఈక్వల్ అయినాయి. నేనేమనుకున్నా, ఏమోలే మనం నార్మల్లీ ఫీమేల్స్ ఏం చేస్తాం, ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే కొంచెం టైర్డ్ అయినందుకు వీక్ అయి ఉంటామేమో అలా ఆలోచిస్తాం తప్ప, ఎవరికైనా మరీ కడుపులో ఒకటి ఏదో ఉంది పెరుగుతుంది దాని గురించి టెస్ట్ చేసుకోవాలన్న ఆలోచన అయితే నిజంగా నాకు రాలేదండి. నార్మల్ గా లేడీస్ కి యూట్రస్ లో ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి పీరియడ్స్ ఇష్యూస్ వస్తాయి. అలాంటప్పుడు మనకి డౌట్ వస్తుంది. కానీ మీకు కడుపులో వచ్చింది కాబట్టి అలాంటి ఇష్యూస్ కూడా ఏం లేకపోవచ్చు. లేకుండే. నేను ఆల్రెడీ టెస్ట్ కి వెళ్ళిన రోజు కూడా నేను పీరియడ్స్ లో ఉండే వెళ్ళానండి. సో ఓవర్ బ్లీడింగ్ లేదు, నడుము నొప్పి లేదు, అసలు ఒక్క సిమ్టమ్స్ ఉన్నా ఇప్పటికి ఎప్పుడో చూయించుకునేదాన్ని. అయితే ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు సిమ్టమ్స్ ఉన్నా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. అంటే సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఎబో 30 లేదా 35+ కదా, మోనోపాస్కి ముందు ఓవర్ బ్లీడ్ అవుతుందేమో, ఎక్కువ పని చేసినా నడుమును వస్తుందేమో. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు అట్లా నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. పీరియడ్స్ ఒకవేళ ఎక్కువ బ్లీడ్ అయినా, తక్కువ బ్లీడ్ అయినా, నడుమును వస్తున్నా, కడుపులో ఏం లేకున్నా హెవీ అనిపిస్తున్నా మాత్రం ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. నాకు సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే నాకే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, నాకే తెలియదు. మీకు మొత్తానికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అని డౌట్ వచ్చిన తర్వాత మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళారు? ఏ డాక్టర్ ని కన్సల్ట్ చేశారు? నేను శ్రీకర హాస్పిటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళానండి. అంటే హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ మా మదర్కి నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. కొంచెం అక్కడ ఏంటంటే డాక్టర్స్ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అందులో ఒక డాక్టర్కి కాల్ చేసి అడిగాను అనమాట, సార్ ఇట్లా ఎందుకో నాకు కొంచెం లైట్గా హెవీనెస్ అనిపిస్తుంది, అంటే మీరు వచ్చేసేయండి హాస్పిటల్కి. అదేంటంటే యాక్చువల్లీ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కానీ శ్రీకర అంటే అందరూ ఓన్లీ నీ రీప్లేస్మెంట్స్ అనుకుంటారు. సో అక్కడ ఉన్న డాక్టర్స్ అప్పుడు మా మదర్ సర్జరీ అప్పుడు ఆల్రెడీ చాలామంది తెలుసు. అయితే కొత్త
పంకజ్ సార్ వచ్చారనమాట. డాక్టర్ పంకజ్ కుమార్ అని ఆయన జనరల్ సర్జన్ అనమాట. సో, ఆ సార్ దగ్గర చూయించుకోండి అన్నారు. ఎళ్లి చూసిన తర్వాత ఆయన పడుకోబెట్టి చెక్ చేశారు. వాళ్ళకైతే తెలుస్తది. సో, ఫస్ట్ పడుకోబెట్టి చెక్ చేయగానే ఐ ఫీల్ దట్ దేర్ ఇస్ సమ్ ట్యూమర్ ఇన్ యువర్ స్టమక్ అన్నాడు. ఒకటేసారి ఇంకా నాకు చల్ల చెమటలొచ్చేసి ఏం అర్థం కాలేదు. ఇట్లా మనం నార్మల్‌గా ఎళ్ళిపోయి పోంగానే ఆ వర్డ్ ట్యూమర్ అన్న వర్డ్ ఇనేసరికే నాకు కొన్ని వర్డ్స్ ఎట్లా ఉంటాయంటే భయమేస్తది. తర్వాత ఏం టెన్షన్ లేదు. మీరు అల్ట్రా స్కాన్ చేసుకోండి అన్నాడు. అల్ట్రా స్కాన్‌లో ఏంటంటే మనకి గర్భసంచి దగ్గర క్లారిటీ రావట్లేదు. మళ్ళీ సీటీ స్కాన్ చేషిర్రు. స్కాన్ చేసిన తర్వాతనే క్లారిటీ వచ్చేసింది. ఫైబ్రాయిడ్ అనేది పెరుగుతూనే ఉంటది. దానికి ఒక స్టాప్ అంటూ ఉండదు. అది స్లోగా పెరగడం వల్ల మనకు తెలియదు. అది ఒకటేసారి వచ్చేదండి. చిన్న నుంచి పెరిగి అది ఎంత వరకు పెరుగుతదో కూడా మనం చెప్పలేం. సమ్‌టైమ్స్ అది చాలా పెద్దగా పెరిగి పగిలిపోతది కూడా. సో, అయన్నీ చెప్పేసరికి నాకింకా అసలు 21st చూయించుకున్నాను. 28కి సర్జరీ కోసం కావాల్సిన టెస్ట్‌లు అన్నీ చేయించుకున్నాను. మే 28కి. జూన్ 2 సర్జరీ. సర్జరీ రోజు కూడా ఫుల్ టెన్షన్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచి కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏం పర్వాలేదు. సర్జరీ ఇన్ని అవర్స్ పడుతుంది మనకి. నాదేంటంటే నాయి 2 నార్మల్ డెలివరీస్. నాకు అసలు ఒక్క ఎనస్థీషియా ఎక్స్‌పీరియన్స్ లేదు. సర్జరీ, ఆపరేషన్స్ తెలీదు. నార్మల్ డెలివరీ అంటే మామూలుగా ఎళ్తాం, డెలివరీ అయిపోతే పంపించేస్తారు. సో, నాకు అది కొత్త ఎక్స్‌పీరియన్స్. అందులో ఈ ఫైబ్రాయిడ్ నేను ఆల్రెడీ సీటీ స్కాన్‌లో చూసేసరికి నా మైండ్‌లో అది ఉండిపోయింది. ఒకటేంటంటే ఫిజికల్‌గా మనకేదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనం దాని ఎఫెక్ట్ మెంటల్‌గా పడతది. నాకిక్కడ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఐ వాస్ లైక్ ఏంటి? ఏం చేయాలి? అరే! మనకేదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే మనకి ఫ్యామిలీ, పిల్లలు గుర్తొస్తారు. టెన్షన్ పడిపోతున్నా. ఏడ్చేస్తూనే ఉన్నా. అరే! ఏంది సర్జరీ ఏంది దేవుడా! ఇట్లా అయిపోయింది సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంత పెద్ద సర్జరీ అని చెప్తున్నారు. ఒకటేసారి ఒక బాడీలో నుంచి ఒక పెద్ద ఫైబ్రాయిడ్, యూట్రస్, ఓవరీస్ తీసేయాలంటున్నారు. అది ఓపెన్ సర్జరీ. చిన్నదైతే లాపో చేస్తామన్నారు. మనకున్న దానికి లాపో 6 కేజీస్ హైలీ ఇంపాసిబుల్. కట్ చేశారు. చేశారనమాట సర్జరీ బై గాడ్ గ్రేస్. మెడికల్ వైస్‌గా మెడిసిన్స్ చాలా మంచివి వచ్చాయండి. మనకి ఎట్లా అంటే కుట్లేసినా కూడా ఒక 2 డేస్‌లోనే తగ్గిపోయేటట్టు. వైక్రిల్ స్టిచెస్, కరిగిపోయే స్టిచెస్ లేదండి. నాకు పిన్స్ ఏసారు. పిన్స్ కూడా మొత్తం వేస్తున్నారు ఇప్పుడు. పిన్సే ఏసారు. కాకపోతే ఏంటంటే మెడికల్ వైస్ ట్రీట్మెంట్ బావుంది. కానీ మన ఫిజికల్‌గా హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి మనకి మెంటల్‌గా స్ట్రెస్ అవుతాం. దానికి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు. నన్నడిగితే మన ఓన్‌గానే నాకు నేనే ధైర్యం తెచ్చుకొని, లేదు రజని నీకుంది. ఇంకొక ఆప్షన్ లేదు. తీసేయాలి. అదున్న సైజ్‌కి కంపల్సరీ ఓపెన్ సర్జరీ చేయించుకోవాలి. నేను ఇప్పుడు చేయించుకోకపోయినా 1 మంత్, 1 ఇయర్ ఎప్పుడైనా నాకే ప్రాబ్లమ్. సో, నాకు నేనే కన్విన్స్ చేసుకొని, నాకు నేనే మొత్తం మోటివేట్ చేసుకొని, పిల్లలున్నారు, మనకేమన్నా అయితే వాళ్ళని ఎవరు చూస్తారని నన్ను నేనే ఇది చేసుకున్నానండి. లాస్ట్‌కి ఇంకా ధైర్యం తెచ్చుకున్నా గానీ థియేటర్‌లకి తీసుకుపోయేటప్పుడు మాత్రం వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌ని చూపిస్తారు గదా! ఫుల్ ఏడ్చేసిన. అస్సలు ఏడుపు ఆగలే. ఏడ్చేసిన మస్తు ఏడ్చేస్తే వాళ్ళన్నారు బీపీ డౌన్ అయితది. ఏడవకు అన్నారు. బట్ సరే ఎళ్ళిపోయాను. వాళ్ళేంటంటే మామూలుగా అనస్థీషియా ఇక్కడ బ్యాక్ ఇస్తారు నడుముకి. జస్ట్ ఇట్లా వంపారంతే. అది ఇంజెక్ట్ పెట్టడానికి. నాకు పానిక్ అటాక్ అయిపోయింది. అయ్యో! ముందు సార్ ఉన్నారనమాట. సార్ నాకంతా బ్లర్ అయిపోయింది. కడుపులో విసుకుతుందని చెప్పేసిన. సో, తర్వాత వాళ్ళు మళ్ళీ కాసేపు కూర్చోబెట్టి కొంచెం నాకు ఇచ్చేసి మళ్ళీ నార్మల్ అయిపోయిన తర్వాత బట్ చాలా బాగా వాళ్ళు ఎక్కువ మోటివేట్ నాకు హాస్పిటల్స్ ఎక్స్‌పీరియన్సెస్ పెద్దగా లేవు. అమ్మ కోసం వెళ్ళిన అంతే తప్ప అప్పుడు నీ రీప్లేస్‌మెంట్ మనకి ఇంత భయంకరంగా ఉండదు. ఎళ్ళిన నీ రీప్లేస్‌మెంట్ చేసి తీసుకొస్తా. ఇయన్నీ థియేటర్‌లు నేను చూడడం, ఫేస్ చేయడం అదొక ఇప్పటికి ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ దట్ నేను అందులో నుంచి నేను బయటికొచ్చా. అది 2, 3 డేస్‌కి నేను నార్మల్ అక్కడే వాళ్ళు నెక్స్ట్ డేనే వాకింగ్ చేపిచ్చారు. వాకింగ్ గాని, మనమే వాష్‌రూమ్స్‌కెళ్ళాలి. ఆయమ్మ జస్ట్ తీసుకెళ్తారు. సర్జరీ ఎన్ని అవర్స్ పట్టింది రజనీ గారు? ఓవరాల్ సర్జరీ అంటే నాకు చేయడం మాత్రం 2 అవర్స్. దాని ప్రాసెస్ అది ఇది అంతా కలుపుకొని మనకు ఒక 5, 6 అవర్స్ ఉంటదండి. పంకజ్ గారితో పాటు ఇంకా మిగతా చాలా మంది ఉంటారక్కడ. గైనకాలజిస్ట్ కానియండి, ప్రతి వాళ్ళంటే కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, యూరియాలజిస్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ సర్జరీ గదా! మనకెప్పుడన్నా ఏమన్నా అవసరం ఉండొచ్చని ఆల్మోస్ట్ అందరూ ఉంటారక్కడ. కానీ అదొక పెద్ద ఎక్స్‌పీరియన్స్ అండి. నిజంగా చెప్పాలంటే అసలు ఫీమేల్స్‌కే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అనిపిచ్చింది నాకైతే. చాలా బాధ అసలు. నా బాడీలో నాకు తెలియకుండా ఒకటి ఇన్ని రోజుల నుంచి ఉంది. కానీ నాకే తెలియలేదు. అంత పెద్దదే నాకు తెలియలేదంటే చాలా మందికి చిన్న చిన్నవి గూడా ఉంటాయంట ఫైబ్రాయిడ్స్. రజనీ గారు నార్మల్ గా ఫీవర్ వచ్చిందని వెళ్తేనే రకరకాల టెస్టులు చేస్తున్నారు ఈ చేస్తారు. రోజుల్లో డాక్టర్స్. కానీ మిమ్మల్ని ట్రీట్ చేసిన డాక్టర్ మాత్రం ఎంచక్కగా చెయ్యి పెట్టేసి Yes. ఫైబ్రాయిడ్ ఉందని చెప్పగలిగారు అంటే ఆయన ఎంత సీనియర్, ఎంత ఎక్స్పర్ట్, Seriously ఎంత అండి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనే సర్జరీ చేశారు కదా మీకు? ఆయననే చేశారండి సర్జరీ. అసలు మీరు నమ్మరు అసలు నేను డైరెక్ట్ ఎళ్ళడం కూడా హాస్పిటల్‌కి నార్మల్‌గా మనం ఎళ్తే ఫస్ట్ ఒక
ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. నార్మల్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి మనకి సజెస్ట్ చేస్తారు. బట్ నాకు ఆల్రెడీ అక్కడ ఒక డాక్టర్ సజెస్ట్ చేశారని చెప్పా కదా! ఈ సార్ పేరు చెప్పారు. నేను వెళ్ళడం చెప్పా వాళ్ళకి. వాళ్ళు నన్ను క్వెషన్ కూడా చేశారు. "నువ్వెందుకు డైరెక్ట్ ఆ సర్జన్ దగ్గరికి వెళ్తున్నావు" అని. అంటే మేబీ అతనికి నేను చెప్పిన సింప్టమ్స్ కొంచెం ఏమైనా అర్థమై ఉంటదేమో. వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కదా! సో తీసుకెళ్ళిపోయారు. పడుకోబెట్టి చెక్ చేశారు. అది వాళ్ళు ఇలా కాళ్ళన్నీ పైకి లేపమని మొత్తం ఇలా చేస్తే ఆయనకి తెలిసింది. అప్పుడు తెలిసింది. సో ఉండి మీరు చేసుకోండి. బట్ బై గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ఏ టెస్ట్‌లు అవసరమో అయ్యే చేశారండి. ఆ 2 చేశారు. ఎక్కువ టెస్ట్‌లు ఏం చేయలేదు. ఖాళీ సర్జరీకి ముందు మాత్రం మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా మనకి. ఈసీజీ, బ్లడ్ టెస్ట్, హార్ట్ బీట్ అన్నీ. పల్స్ రేట్ చూడడము, షుగర్ టెస్ట్ అది సర్జరీకి ముందు చేశారు. అయితే నాకు ఒక స్టంట్ కూడా ఏశారు. అది ఎందుకు ఏశారంటే నాకు ఈ ఫైబ్రాయిడ్ కిడ్నీని కొంచెం కంప్రెస్ చేసింది. నేను టెస్ట్‌కెళ్ళినప్పుడు సార్ ఒకటే చెప్పారు చూసి, "నువ్వు ఇలా స్ట్రెయిట్ పడుకోవద్దు. ఎందుకంటే నేను ఇలా స్ట్రెయిట్ పడుకున్నాను అనుకోండి, ఆ ఫైబ్రాయిడ్ వెయిట్ అనేది మిగతా ఆర్గన్స్ మీద పడుతుంది. 6 కేజీస్ కదా అది. అవి ఆర్గన్స్‌ని కంప్రెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ పడుకోండి" అని చెప్పారు. బై గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ఎప్పుడు రైట్ సైడ్ అలవాటు. దానివల్ల నేను ఇంకా కొంచెం ప్రమాదంలో నుంచి తప్పుకున్నా అని చెప్పుకోవచ్చు. మేబీ అప్పుడప్పుడు ఇలా పడుకోవడం వల్ల కొంచెం కిడ్నీకి కొద్దిగా ఇట్లా కంప్రెస్ అయింది. నాకు తెలియకుండా నేను రోజు స్ట్రెయిట్ ఇన్ని ఇయర్స్ నుంచి అంత బరువు వేసుకొని పడుకొని ఉండుంటే ఈ పాటికి నా మిగతా ఆర్గన్స్ అన్నీ పోయేది. నేను ఇక్కడ మీ స్టూడియోలో ఉండేదాన్ని కూడా కాదండి. ఎనీవే యు ఆర్ సో లక్కీ అండి. సీరియస్లీ. ఒకసారి మీకు సర్జరీ చేసిన డాక్టర్ గారితో మాట్లాడదామా? వీడియో కాల్ Sure. చేయగలరా? ఓకే అండి, చేస్తానండి. ఒక్క నిమిషం సార్. హలో సార్, నమస్తే. నమస్తే. మొత్తానికి రజనీ గోవుల గారిని పెద్ద ప్రమాదం నుంచే బయటపడేశారు. మీరు చేతితోనే టచ్ చేసి కడుపులో ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారంట. ఎలా సాధ్యమైంది డాక్టర్? జస్ట్ అది క్లినికల్ అయితే డయాగ్నోస్ అవ్వదు. దాని తర్వాత మనం అల్ట్రాసౌండ్ ఇంకా సిటీ స్కాన్ కూడా చేయించాం. ఓకే. అదే సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ అవి చేసాక మనం డిసైడ్ చేసాం ఫైబ్రాయిడ్ ఉంది అని. దాని తర్వాత మనం ప్రొసీడ్ అయినాం సర్జరీ కోసం. సర్జరీ అయితే అది చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉండే, అరౌండ్ 5 to 6 kgs ఫైబ్రాయిడ్ ఉండే. ఓపెన్ నుంచి వచ్చింది. ఓపెన్ చేసాం. దాని తర్వాత అన్ని టెస్ట్లకు పంపించాం. టెస్ట్ లో నార్మల్ క్యాన్సర్ ఏం లేదు, జస్ట్ బినైన్ ట్యూమర్ ఉండేది. దాని తర్వాత డాక్టర్ గారు, నార్మల్ గా చిన్నది ఏదైనా కడుపులో ఉంటేనే మనకి అబ్నార్మల్ గా అనిపిస్తుంది. అలాంటిది ఆవిడకి 6 kgs వరకు ఫైబ్రాయిడ్ ఉన్నా గానీ పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏమీ రాలేదేంటి? అది బినైన్ అంటే క్యాన్సర్ కాదు, జస్ట్ గ్రోత్ అయితే పోతున్నారు. అది దానివల్ల ఆమెకి అంత సిమ్టమ్స్ తెలియలేదు. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి సర్జరీ చేశారా డాక్టర్? ఇంతకు ముందు చేశాను, కానీ ఇంత పెద్దది కాదు. ఇది ఆల్మోస్ట్ పెద్దదే, చాలా పెద్దది. మహిళలకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే 6 kgల వరకు ఒక ఫైబ్రాయిడ్ పెరిగే వరకు కూడా తెలియలేదు. ఇప్పుడు అందరూ కూడా చాలా బిజీగా ఉంటున్నారు, హెల్త్ ను పట్టించుకునే తీరిక ఉండట్లేదు. ఈ టైంలో మీరు మహిళలకు ఏవైనా సూచనలు ఇస్తారా? ఆఫ్టర్ 35 years 40 years ఇయర్లీ వన్స్ అయినా అల్ట్రాసౌండ్ చేయించాలి. శ్రీకర హాస్పిటల్లో పంకజ్ గారి దగ్గర డాక్టర్ చాలా బాగా జరిగింది ట్రీట్మెంట్ అంతా అని చెప్తున్నారు రజనీ గారు. మీరేమన్నా చెప్తారా మీ వైపు నుంచి? ఇయర్లీ అయినా బెటర్ ఒక అల్ట్రాసౌండ్ అయినా చేయించాలి, కన్సల్ట్ అవ్వాలి. ఏదైనా చిన్న అబ్డోమెన్ పెయిన్ అయితే కన్సల్ట్ అవ్వాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కార్పొరేట్ హాస్పిటల్స్ కి, పెద్ద హాస్పిటల్స్ కి రావాలంటేనే జనరల్ పబ్లిక్ భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, మన దగ్గర శ్రీకారం చాలా తక్కువ ఫీజు ఉంది. శ్రీకర హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించిందండి. అంటే లైక్ ఎలాగో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఎక్కడన్నా చూయించుకునే ఇది ఉన్నా కూడా నేను ఆ పర్టికులర్ హాస్పిటల్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సర్జరీ అంటేనే భయం. ఆ భయం ఉన్నా అట్లీస్ట్ అక్కడ ఉన్న స్టాఫ్ జర మనకి తెలిసిన వాళ్ళు ఉంటే అది ఒక ధైర్యం ఉంటుంది, మన వాళ్ళు ఉన్నారు కదా అని. ఎందుకంటే అమ్మకి సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ స్టాఫ్ అందరు మనకి తెలుసు. బట్ అప్పుడు ఈ డాక్టర్ లేకుండే అనమాట. సార్ డిసెంబర్లో వచ్చారు, మా మదర్కి ఆగస్ట్లో అయింది సర్జరీ. సో ఐ థాట్ లైక్ ఇక్కడ వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ నాకు ఈ బ్రాంచ్ ఒకటే తెలుసుడే చేయించుకున్నాం కాబట్టి. సో స్టాఫ్ చాలా మంచి స్టాఫ్ అండి. వాళ్ళు అసలు ఎట్లా అంటే నేను చేస్తున్నా కూడా వద్దమ్మా కూర్చో, నీకు స్టిచెస్ పడ్డాయి కదా అంటే బాగా కేరింగ్ ఎక్కువ. ఇంట్లో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు సర్జరీకి ముందు మా ఫ్యామిలీ నన్ను చేసే ప్యాంపరింగ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మా అమ్మ అయితే ఏడ్చేసింది, ఇంత పెద్దది ఎట్లా మోసినవి అసలు. మామూలు కడుపుతో ఉంటే ఒక బేబీనే మనము 9 months ఉంటేనే హార్డ్లీ ఇంత వెయిట్ ఉంటుంది.
అసలు పొట్ట పెరుగుతుంది కదా. అంత పెరుగుతుంది. ఇంకోటి మనకి మూమెంట్ తెలుస్తుంది, అండ్ అది మనకి తెలిసి ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి. ఇదేంటి తెలియకుండానే ఫైబ్రాయిడ్ ని నేను పంకజ్ సార్ని అడిగాను అనమాట, ఎన్ని ఇయర్స్ నుంచి పెరుగుతుండొచ్చు అది అప్రాక్సిమేట్లీ అంటే మేబీ 2 years నుంచి ఉండొచ్చేమో, నీకే తెలియలేకుండా పెరిగిపోయింది అది అని చెప్పారు. కానీ నాకు అయినాక మాత్రం నేను లిటరల్లీ మా ఫ్రెండ్స్కి కాల్ చేసిన, ఇట్లా ఉందనగా నాకు భయం వేసి గర్భసంచి తీయించుకున్న వాళ్ళకి కాల్ చేసి అడిగిన, మీరు గర్భసంచి ఎప్పుడు తీయించుకున్నారు, ఎన్ని ఇయర్స్ అని. అంటే మా మదర్ తీయించుకొని కూడా ఆల్మోస్ట్ 16 years అవుతుంది. పెద్దవాళ్ళు వాళ్ళందరిని అడిగేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. ఒకరైతే అసలు గర్భసంచి తీయించేసుకోవద్దు, ఏం ప్రాబ్లం అయినా పర్లేదు, అసలు ఫీమేల్కి గర్భసంచి ఇంపార్టెంట్, నువ్వు అది తీసేసావంటే వీక్ అయిపోతావు అది ఇది అని భయపెట్టారు. అరే నాకు అక్కడ తీయాల్సిన పరిస్థితి ఉంది, తీయకపోతే కూడా ప్రాబ్లమే, దట్ మే లీడ్ టు క్యాన్సర్. ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పేసరికి నేను అంటే ఫైబ్రాయిడ్ తో పాటు మీ గర్భసంచి కూడా తీసేశారు. గర్భసంచి అది కూడా ఎఫెక్ట్ తీసేశారు, అయిందా? అది మొత్తం కవర్ అయిపోయింది ఫైబ్రాయిడ్ తో. గర్భసంచి తీసేశారు, ఓవరీస్ కూడా తీసేశారు. ఓవరీస్ కూడా ఎట్లా అంటే మనకి తెలిసిన వాళ్ళకి ఒకరికి ఓవరీస్ తీసుకోలేరు, వాళ్ళు గర్భసంచి తీయించేసుకుంటే వాళ్ళకి తర్వాత ఏమైంది ఓవరీస్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఓవరీస్కి ఇష్యూ అవుతుంది తెలియలేదు, వాళ్ళు ఏమనుకున్నారు గర్భసంచి తీసేసినా కదా నాకేం ప్రాబ్లం అని మంచిగానే ఉన్నారంటే, వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తుంటే వేరే టెస్ట్లు చేయించుకుంటున్నారు కానీ ఓవరీస్కి వచ్చిందన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదంట. తర్వాత చూస్తే ఏంటి వాళ్ళకి ఓవరీస్ క్యాన్సర్ వచ్చి వాళ్ళు 1 yearలో చనిపోయారు. ఇవన్నీ వినేసరికి నాకు ఇంకా భయం వేసి సరే సజెస్ట్ చేశారు. సార్ డైరెక్ట్ చెప్పారు నాకు, యు ఆర్ ఆల్రెడీ 47 years, ఉన్న ప్రాబ్లం ఏం చేస్తావు అసలు, పెట్టుకొని ఏం చేస్తారు, పెట్టుకోవడం వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో ఎలాగో ఓపెన్ సర్జరీ చేస్తున్నాం కాబట్టి తీసేస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మనము సరే అని చెప్పానండి. తీయించుకున్న తర్వాత అయితే చాలామంది భయపడ్డట్టు నాకు అట్లాంటివి అయితే ఏం లేదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు చాలామంది మస్తు భయపెట్టినారు, బట్ అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మొత్తం అంతా పోయేసరికి కొంచెం పొట్టంతా లోపలికి అయిపోయింది, అదే ఒకటి ఇంత ఉండే. దాని తర్వాత యూట్రస్ ఓవరీస్ తీసేశారు, మొత్తం నార్మల్ అయిపోయింది, స్టిచెస్ కూడా తగ్గిపోయాయి. కాకపోతే ఏంటంటే కొంచెం మనం హెల్త్ మెడిసిన్స్ కూడా వాళ్ళు ఓన్లీ 5 days ఇచ్చారు నాకు, అది కూడా ఓన్లీ మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ ఇచ్చారు అంతే. పెద్ద టాబ్లెట్స్ కూడా మనం తర్వాత సర్జరీ తర్వాత వాడాలి. చాలామంది ఏమనుకుంటారు గర్భసంచి తీయించుకోవాలంటే వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఉండాలి, పని చేసే వాళ్ళు మేము చేయించుకోలేము, నెలలు రెస్ట్ తీసుకోవాలి, ఆ డేస్ అన్నీ పోయినాయండి. ఒకప్పుడు అయితే ఏదైనా పెద్ద ఆపరేషన్ అంటుండే, దీన్నే పెద్ద ఆపరేషన్ అంటుండే. పెద్ద ఆపరేషన్ చేయించుకుంటే 3 నెలలు పడుతుంది, కుట్లు మాననీకే. నాకు 2 days పట్టింది. నాకు ఈరోజు సర్జరీ అయింది, నెక్స్ట్ డేనే వచ్చి దాన్ని ప్రెస్ చేస్తా కూడా నాకు అసలు ఏం నొప్పి అనిపించలేదు. అంటే వాళ్ళు ఇచ్చే సెలైన్స్లోనే మనకి మెడిసిన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు పెయిన్వి, అసలు మనకే తెలియట్లేదు. అసలు ఇంత ఈజీ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను భయపడిన దాంట్లో 10% కూడా లేదు అక్కడ. నన్ను భయపెట్టారు అట్లా జనాలందరూ. బట్ ఏదన్నా సర్జరీ ఇప్పుడు మెడికల్ చాలా ఫాస్ట్ ఉందండి, మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఒకవేళ నిజంగా ఎవరికన్నా తీయించుకునే పరిస్థితి వచ్చినా కూడా భయపడదు. ఏదన్నా కానీ ఒకటి ఏంటంటే ఎవ్రీ 1 yearకి అసలు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మిగతా ఫీమేల్స్ అన్నా వెళ్ళి ఒక అల్ట్రా స్కాన్ తీయించుకోవాలి. మనం ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్ చేస్తాం, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, మ్యాక్సిమం టెస్ట్లు అంటే ఇవే చేయించుకుంటారు. కానీ ఒక ఫీమేల్కి సజెషన్ ఏంటంటే యాజ్ ఎ ఫీమేల్గా యూట్రస్ ఓవరీస్ మొత్తం ఈ పార్ట్ని ఒక అల్ట్రా స్కాన్ తీపించుకుంటే మనకి లోపల ఏమి ఇంత చిన్న ఉన్నా తెలుస్తుంది. ఎందుకంటే సిమ్టమ్స్ లేకుండా కూడా చాలా జరుగుతాయి లోపల. ఇప్పుడు అందరికీ సిమ్టమ్స్ ఉండాలని రూల్ లేదు, ఇప్పుడు నాకు లేకుండే బట్ నాకు ఇంత పెద్ద సర్జరీ అయింది. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్కి తనకి పీరియడ్స్ ప్రాబ్లం, ఓవర్ బ్లీడ్ అవుతుంది. ఆమె ఏమనుకుంటుందంటే మోనోపాజ్ ప్రాబ్లం అనుకుంది, కానీ నేను చెప్పాక తను టెస్ట్ చేయించుకుంది, ఆమెకు కూడా గర్భసంచి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు తనకి సర్జరీ ఉంది, మేబీ నెక్స్ట్ మంత్. మీకు ఇప్పటికీ సర్జరీ అయ్యి 20 days అవుతుంది. అవునండి. ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అసలు ఏ ప్రాబ్లం లేదండి. కాకపోతే ఏంటంటే ఇంట్లో జర నన్ను పని చేయనిస్తలేదు, కానీ చేసుకోవచ్చు నార్మల్ లైఫ్. మీరు అసలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవ్వరు లేకపోయినా ఒక్కరు ఉన్నారని కూడా, అంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా సర్జరీ చేయించుకోవాలంటే ఏం లేదండి. మన దగ్గర పైసలు ఉండాలి, అటెండీ ఒక్కరు ఉండాలి, ఎందుకంటే వాళ్ళే అక్కడ ఉండి చూసుకుంటారు. అట్లా లేకపోయినా కూడా ఎవరినైనా పెట్టుకోవచ్చు, కూడా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా సర్జరీ చేయించుకోవచ్చు. హార్డ్లీ 5 daysలో మీరు నార్మల్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒకటి, సర్జరీ ఎంతైనా మనం సర్జరీ చేయించుకున్న బాడీ అని ఒక్కటి మైండ్లో పెట్టుకొని ఎక్కువ ఓవర్ బరువు లేపడం, ఓవర్ పనులు చేయకుండా కొంచెం కంట్రోల్లో చేసుకుంటూ ఎగ్దమ్సే నా సర్జరీ బకెట్ లేపుతా, నేను బిందెలు లేపుతా అట్లా కాకుండా కొద్దిగా చిన్న పనులు చేసుకోవచ్చు. బట్ అంత కష్టమైనది అయితే ఏం కాదనిపించింది నాకు.
ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని కోరుకునే ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. పట్టించుకోరు. ఇప్పుడు చూస్తేనేమో ఈ మోడర్న్ విమెన్ కి ఒకవైపు ఉద్యోగాలు చేయాలి, ఇంకొక వైపు ఫ్యామిలీని చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే తీరిక కూడా ఉండట్లేదు. నేటి మహిళలకు మీరేం చెప్తారు? మనని మనం లవ్ చేసుకోకపోతే మనం ఎవరిని లవ్ చేయలేం. వీ కాంట్ సర్వ్ విత్ ఎంటీ కప్. మనదే కప్ ఎంటీ ఉంటే ఎవరికి సర్వ్ చేయలేం. మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇట్లాంటి టైంలో మనకి ఏదైనా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మెంటల్గా సపోర్ట్ చేయాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఏం పర్వాలేదు, మేము ఉన్నాము, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు. కొంతమంది ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు గర్భసంచికి ప్రాబ్లం అయిందని ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళకి భయం. వాళ్ళు పోయి 10 మందికి చెప్తారు, ఆమెకి గర్భసంచికి ప్రాబ్లం ఏంటంట, గర్భసంచి తీసేసారంట, అది ఎందుకు తీసేసారు? ఒట్టిగానే అయితే తీసేయరు కదా, ఒట్టిగానే పోయి ఊకేనే పోయి గర్భసంచి తీపిచ్చేసుకోరు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎవరు ఏమనుకుంటారు అన్నది మనకు అనవసరం. అట్ ద ఎండ్ మన లైఫ్ మనమే బతుకుతాం. ఇప్పుడు మనకి చుట్టూ ఎంతమంది ఉన్నా, ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా, సర్జరీ నాకే జరిగింది, భరించాల్సింది నేనే, సంతోషపడాల్సింది నేనే, ప్రతిదీ నేనే. సో అందరూ ఫీమేల్స్ అంతా కూడా నో మ్యాటర్ మనం ఎంత మోడర్న్ సొసైటీలో ఉన్నా ఏమున్నా, ఒక్కటి ఏంటంటే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేరింగ్ ఫస్ట్ మనకి అది కంపల్సరీ ఉండాలి. పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు. ఎట్లా అంటే నేను ఇప్పుడు సర్జరీ చేసుకుంటే మా ఇంట్లో ఎవరు వండి పెడతారు, అరే నీకేమన్నా నువ్వు చచ్చిపోతే ఎవరు వండి పెడతారు ఫస్ట్, అంతే కదా. మళ్ళీ కొంతమంది ఏంటంటే చెప్పుకోవడానికి ఎవరు ఉండరు నన్ను అడిగితే. ఇప్పుడు హస్బెండ్కి చెప్పరు, నాకు బ్లీడింగ్ అవుతుందని చెప్తే సరే అవుతుండొచ్చి. చాలా మంది ఫీమేల్స్ ఏం చేస్తారు, బ్లీడింగ్ అవుతుంటే కూడా నేను ఏమైనా బరువు మోషనేమో, నాకు ఏమైనా చేంజెస్ వచ్చినాయేమో, పోనీ ఒకవేళ బ్లోటింగ్ ఇష్యూ ఉన్నా కూడా నైట్ మసాలా ఫుడ్ తిన్నానేమో అందుకే బ్లోటింగ్ అవుతుందేమో, లేదా తిండి సరిగా తినకపోయినందుకు గ్యాస్ ఫామ్ అయిపోయింది అంటే వీళ్ళే డిసైడ్ అయిపోతారు, వాళ్ళే మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేస్తారు. అట్లా కాదు, హాస్పిటల్కి కంపల్సరీ పోవాల్సిందే, మనము చెక్ చేయించుకోవాల్సిందే. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే వీళ్ళకి భయం, అది ఎవరికి చెప్తే ఏమైనా అయితే చుట్టాలకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు ఇంత పెద్ద సర్జరీ, నేను స్టూడియోలో వచ్చి చెప్తున్నాను నాకు సర్జరీ అయిందని. ఇప్పుడు మా వాళ్ళు కూడా చూస్తారు కదా మరి, బట్ అది కాదు కదా, చూసేటోళ్ళు ఎప్పట్లనైనా తెలుస్తుంది. దానికి భయపడాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ కామన్ ఇష్యూస్. ఇప్పుడు నాకు ఫైబ్రాయిడ్ వచ్చింది, అది నా తప్ప? నేను ఏమైనా స్మోకింగ్ చేస్తే వచ్చిందా అది, లేకపోతే నేను ఏమైనా తింటే వచ్చిందా? ఆటోమేటిక్గా వచ్చేసింది, దానికి నా తప్పు లేదు కదా. కానీ నేనైతే సఫర్ అయినా కదా, ఇప్పుడు సర్జరీ చేయించుకున్నా, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒకటే చెప్తా అండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి ఆలోచించకండి, మన హెల్త్ గురించి ఫస్ట్. హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగుందంటే ఏమన్నా చేయొచ్చు. నాకు ఒకరైతే గర్భసంచి తీయించేసుకుంటే ముసలోళ్ళు అయిపోతారు, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, నడుము నొప్పులు వచ్చేస్తాయి అని భయపెట్టాను అన్న. ఒక ఏజ్ వచ్చినాక అయితే ఎట్లాగో వస్తాయి. ఇప్పుడు నేను గర్భసంచి పెట్టుకుంటా, ఓకే తీయను, అది క్యాన్సర్ వస్తే ఇప్పుడు నాకున్న ఫైబ్రాయిడ్ టెస్ట్ చేయాలంటే దాన్ని తీయాలంటే దాన్ని మొత్తం యూట్రస్ పైన కవర్ అయింది, యూట్రస్ కూడా తీయాల్సిందే. నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. ఒకటి ఏంటంటే ఎవరి సజెషన్స్ వినకండి, హాస్పిటల్కి వెళ్ళండి, మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎవరినైతే మీరు బాగా ట్రస్ట్ చేస్తారో. నన్ను అడిగారు, మీరు పంకజ్ సార్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, ఆయన ఆల్రెడీ ఎంతమందికి చేసిండంటే నువ్వు అడిగినావు అంటే, ఎంతమందికి చేసిండు అన్నది నాకు అనవసరం. నేను ఐఎమ్ ఏ వైబ్ పర్సన్, అంటే లైక్ ఐ యూజువలీ డోంట్ వైబ్ విత్ ఆల్ పీపుల్. ఐ డోంట్ నో, ఆ రోజు అక్కడికి వెళ్ళేసరికి నా బాధ చూసి ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే నాకు ఏముందో తెలియకుండా పోయిన పర్సన్ కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఇట్లుంది, టెన్షన్ ఏం పడొద్దు, ఖాళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేస్తాం, ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి అది ఇక్కడే ఉంది, ఇది తీసేస్తాము, తగ్గిపోతుంది అనేసరికి నాకు ఇంకా అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నాకు వేరే వాళ్ళు చాలా సజెషన్స్ ఇచ్చారు, ఆడికో ఈడికో, నేను ఈడ చేసుకున్నాను అంటే. ఒకటి ఏంటంటే మా ఫ్రెండ్ చేయించుకుని నేను ఆడికే పోతా అట్లా వద్దు, మీకు ఎక్కడ కంఫర్ట్ జోన్. సర్జరీ అనేది మెంటల్గా మనం కంఫర్ట్ ఉండాలి. ఇప్పుడు ఒక డాక్టర్ చేతిలో మీరు సర్జరీ చేయించుకుంటున్నారంటే మీరు ఆ డాక్టర్ని అంత నమ్మాలి. నాకు భయం వేస్తుంది, ఈయన ఎట్లా ఏం చేస్తాడు అంటే, అక్కడ ఆయన చేసేదానికంటే మనం మెంటల్ స్ట్రెస్కి మీరు థియేటర్లోకి వెళ్ళేసరికి మీకు ఆ భయానికి ఎనీథింగ్ మే హ్యాపెన్. బీపీ డౌన్ అవ్వచ్చు, హార్ట్ బీట్ పెరగచ్చు, ఏమన్నా అవ్వచ్చు. అలాంటి కేసెస్ కూడా చూసాను నేను, చాలామంది ఆపరేషన్ థియేటర్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళని కూడా చూసాను, అంటే అలా ఉన్న భయానికి. సో ఒకటే అండి, కామ్గా ఉండండి. కాకపోతే ఒకటి ఏంటంటే, నేను నా సర్జరీకి ఫిజికల్ ట్రీట్మెంట్తో పాటు నేను కొంచెం మెంటల్గా కూడా ఐ వాజ్ లైక్ కామ్గా ఉండడము, కొంచెం మెడిటేషన్స్ లాగా అట్లా, అంటే లైక్ ఎక్కువ శాంతంగా ఉండడం ట్రై చేశాను. బేసికల్లీ నేను స్పిరిచువల్ పర్సన్. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మొత్తం మీద ఆరోగ్యాన్ని మించింది అయితే ఇంకేది లేదు. మొత్తానికి మీకు వచ్చిన ఈ ఫైబ్రాయిడ్ అనేది ఒక కేస్ స్టడీ కూడా. లక్కీగా మీకు మంచి డాక్టర్స్ దొరకడం వల్ల, మంచి ట్రీట్మెంట్ వల్ల మీరైతే ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఫార్చునేట్లీ నిజంగా పెద్ద ప్రమాదం తప్పిందనే మనం మాట్లాడుకోవాలి. హెల్త్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గోవుల గారు. థ్యాంక్ యూ అండి.